నమస్కారం అండి. నా పేరు నూకరాజు గొర్లి. నేను ఒక జువాలజీ అధ్యాపకుడిగా పనిచేయడం జరుగుతుంది. ప్రస్తుత సమాజంలో మనం చూస్తున్నాము, విద్యార్థులు ప్రాథమిక విద్య స్థాయి నుంచే, అంటే అది చిన్న వయసు నుంచే చాలా వరకు వైల్డ్గా బిహేవ్ చేయడము, తల్లిదండ్రులు ఉపాధ్యాయులు చెప్పినటువంటి మాటలు వినకపోవడము, ఓపిక సహనము నశించిపోవడము, చిన్న చిన్న భావోద్వేగాలను కూడా అదుపులో ఉంచుకోలేక వెంటనే ఎమోషన్లో ఏదో ఒక నిర్ణయాలు తీసుకోవడం మనం చూస్తూ ఉన్నాము. ఇలాంటి ఆలోచనల వల్ల, ఇలాంటి నిర్ణయాల వల్ల ఉపాధ్యాయులపైన, తల్లిదండ్రులపైన వీళ్ళు దాడి చేయడము, చివరికి చంపేసేంత క్రూరమైనటువంటి మనస్తత్వానికి అలవాటు పడిపోయిన పరిస్థితి వచ్చేసింది. మనం రీసెంట్గానే చూసాము, తెలంగాణలో ఒక ప్రిన్సిపల్ని 10th క్లాస్ విద్యార్థులు హత్య చేశారని, అదేవిధంగా అమ్మాయిలతో మిస్బిహేవ్ చేశారు అని చెప్పి ఉపాధ్యాయులను కొట్టినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. మరి ఇంక ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కూడా మార్కులు, ర్యాంకులు ఎక్కువగా రావాలన్న ఉద్దేశంతో విద్యార్థుల మీద ఎక్కువగా ఒత్తిడి తీసుకురావడం వల్ల వాళ్ళు ఆ ఒత్తిడిని తట్టుకోలేక, లేదంటే మానసిక సంఘర్షణకు లోనయ్యి వాళ్ళే ఆత్మహత్య చేసుకునేటువంటి సందర్భాలు కూడా మనం చూస్తూ ఉన్నాము. మరి ఈ అంశాలన్నిటిని మనం కూలంకషంగా ఆలోచించి కారణాలు తెలుసుకున్నట్లయితే, ప్రస్తుతం మనం పేరెంట్స్ సంగతి వద్దాం. పేరెంట్స్ అనేటువంటి వాళ్ళు ఇంతకు ముందో పోలిస్తే ఇప్పుడు నువ్వు ఒకళ్ళో ఇద్దరినో కనడం వల్ల అతి గారాభంగా పెంచడం అనేటువంటిది ప్రధానమైనటువంటి సమస్య. రెండు, వాళ్ళకి కష్టం విలువ కానీ, డబ్బుల విలువ కానీ తెలియకుండా పెంచడం అనేటువంటిది ఇంకొక కారణము. ఇంకా ఆలోచిస్తే వాళ్ళ సౌకర్యాలు, వాళ్ళు అడగలేనిది ఒకటి అడిగితే 10 ఇచ్చి ఎక్కువగా వాళ్ళకి